అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రోజు సాయంత్రం అవ్వగానే మనకి ఆకలిగా ఉంటుంది కదా, ఏదైనా రుచిగా ఫిల్లింగ్గా ఉండేట్టు చేసుకోవాలనిపిస్తుంది. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన పన్నీర్ కట్టీ రోల్స్ చేసుకోబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం గిన్నెలోకి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. తర్వాత మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, తర్వాత 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత 200 గ్రాములు పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేట్టు కలపాలి. ఒకవేళ మీరు ఈ కట్టీ రోల్స్ ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఇదే క్వాంటిటీని డబుల్ చేసి తీసుకోండి, సరిపోతుంది. పన్నీర్ మ్యారినేట్ అవ్వడం కోసం 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోటీ చేసుకోవడానికి ఇలాంటి వెడల్పాంటి గిన్నెలో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మైదా పిండి వేస్తున్నాను. అలానే ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసి కలపాలి. యూజువల్గా కట్టీ రోల్ ఎక్కువగా మైదా పిండితో చేస్తారు, కానీ ఇక్కడ నేను గోధుమ పిండి అలానే మైదా పిండి కాంబినేషన్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి పిండి పైన వేస్తున్నాను. ఇలా పై రాసుకుంటే సరిపోతుంది. గిన్నె పైన మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో పావు టీ స్పూన్ నెయ్యి వేసి తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు మసాలాతో పాటు మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలి. పన్నీర్ని కాస్త కుక్ చేయాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 1 పెద్ద క్యాప్సికమ్ ముక్కలు, అలానే 1 పెద్ద టొమాటో గింజలు తీసేసి సన్నగా తరిగి వేసుకోవాలి. నెమ్మదిగా అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయలు మన కట్టీ రోల్స్కి మధ్యలో కరకరలాడుతూ మంచి రుచిస్తాయి. వీటిని మరి ఎక్కువసేపు వేయించనక్కర్లేదు, సో లైట్గా వేస్తే సరిపోతుంది. మన కట్టీ రోల్స్కి కావాల్సిన పన్నీర్ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. పిండిని సమంగా ఉండలు చేసుకుందాం. తర్వాత చపాతీ చేసుకునే చెక్క పైన కొద్దిగా పొడి పిండి జల్లుకొని చపాతీ ఉండను పెట్టి పరాటాలా చేసుకోవాలి. ఇలా ఉండను చపాతీలా చేసుకొని లేయర్స్ కోసం ఇలా ప్లీట్స్ వచ్చేట్టు చేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండల్లా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నేను మరీ సన్నగా ఫోల్డ్ చేసుకోలేదు, మామూలు ప్లీట్స్లా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళా రోటీలా చేసుకోవాలి. ఇదే విధంగా మీరు కట్టీ రోల్స్ చేసుకోవడానికి రోటీలని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్టీ రోల్స్లో సరిపడే కొత్తిమీర పుదీనా చట్నీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 గుప్పెడు పుదీనాకులు, తర్వాత గుప్పెడు కాడలతో ఉన్న కొత్తిమీర, తరిగిన 1 పెద్ద పచ్చిమిరపకాయ, తరిగిన చిన్న అల్లం ముక్క, పులుపు కోసం 1/2 చెక్క నిమ్మరసం పిండుకుందాం. పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు, అది లేకపోతే మీరు మామూలు టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలానే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చట్నీ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. చట్నీని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తవా పెట్టి వేడైన తర్వాత చేసుకున్న రోటీలు వేసి ఒకవైపు కాల్చుకోవాలి. రోటీ నెమ్మదిగా ఉబ్బుతుంది. ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకుందాం. 2 వైపులా ఇలా రోటీ కాలిన తర్వాత కొద్దిగా నూనె వేసి కాలనివ్వాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా రోటీని 2 వైపులా బాగా కాల్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రోటీలు కూడా చేసి ఉంచుకోండి. ఇప్పుడు మనం కట్టీ రోల్స్ని అసెంబుల్ చేసుకుందాం. ముందుగా రోటీని పెట్టుకొని తయారు చేసుకున్న కొత్తిమీర పుదీనా చట్నీ ఇలా 1 టీ స్పూన్ వేసి పన్నీర్ ఫిల్లింగ్ని పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక టీ స్పూన్ కొత్తిమీర పుదీనా చట్నీని పైన కూడా వేసుకోవాలి.
ఇప్పుడు బటర్ పేపర్ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఇలా అయితే మీకు కట్టీ రోల్ పట్టుకోవడానికి అలానే ఎంజాయ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కానీ మీరు బటర్ పేపర్ లేకుండా కూడా జస్ట్ రోల్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ముందుగానే ఈ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకొని జస్ట్ తినాలి అనిపించినప్పుడు రోటీలో పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఇది ఒక మంచి ప్రోటీన్ రిచ్ మీల్ అని చెప్పచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వావ్, పన్నీర్ కట్టీ రోల్ యమ రుచిగా ఉందండి. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్తాను. మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.